ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. 2026 జూన్ 13వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ, శని అంతర్దశ నడుస్తోందో మరియు ఎలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తోందో 13వ తారీఖున శని త్రయోదశి రోజున హోమం గాని చేయించుకుంటే గనక శని బాధల నుంచి విముక్తి పొంది మంచి జరిగే అవకాశం ఉంటుంది. మా దగ్గర హోమాలు జరుగుతున్నాయి, సామూహికంగా జరుగుతోంది. సామూహికంగా జరిగే వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేయడం జరుగుతోంది. అలాగే వ్యక్తిగతంగా చేయించుకోవాలనుకుంటే కనుక లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపిస్తాము. మిగతా వివరాల కోసం హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మరియు మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి లగ్నంలో ఉన్న శుక్రుడు 2వ స్థానానికి వస్తారు జూన్ 8వ తారీఖు నుంచి. మిథున రాశి వారికి 2వ స్థానంలో గురు యోగిస్తున్నారు, 2వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో కుజుడు యోగిస్తున్నారు, తృతీయంలో కేతు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో అయితే కనుక గోధుమలు దానం చేయండి. వ్యయ స్థానంలో రవి ఉండటం మూలంగా గోధుమలు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మంగళవారం, గురువారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజు మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి 2వ స్థానంలో శుక్రుడు, 2వ స్థానంలో గురువు ఉండటం మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా, ధన పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది చాలా సంతోషంగా అయితే ఉంటారు. లవర్స్ కి చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన శుక్రుడు 2వ స్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటది. మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం. మ్యారేజ్ పరంగా సప్తమాధిపతి అయిన గురువు 2వ స్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. చాలా సంతోషంగా అయితే ఉంటారు. శుభకార్యాలకి ఎక్కువ ధనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. మూలంగా చాలా సంతోషంగా అయితే ఉంటారు. వృత్తి పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10వ స్థానంలో శని ఉన్నారు. గురువు గారి దృష్టి 10వ స్థానం మీద పడుతోంది. దీని మూలంగా మీ వృత్తి ఉద్యోగాల్లో మీకు సమస్యలు తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. శని కష్టపెట్టినా సరే మంచి ఫలితాలు ఇస్తారు. దాని మూలంగా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. కర్మకి కారకుడు శని, వృత్తికి కారకుడు శని, మనం చేసే పనులకి కారకుడు శని. అలాంటి శని 10వ స్థానంలో ఉండి, అంటే కర్మస్థానంలో ఉండి గురువు గారి దృష్టి కూడా ఉండటం మూలంగా మంచి ఫలితాలే ఇస్తారు. కానీ కష్టపెట్టడం జరుగుతుంది. దాని మూలంగా మంచి ఫలితాలే ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.